బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. కుత్బుల్లాపూల్ పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములు ఇచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గాజుల రామారంలోని 100 ఎకరాల స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడంతో ఇప్పుడు హైడ్రా అధికారులు రంగంతో దిగారు. దాని విలువ సుమారు 17,000 కోట్ల ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. 307 సర్వే నెంబర్లో ఉన్న ఆ భూమిని కొంతమంది ఆక్రమించారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. అక్కడ వెంచర్లు వేసి ప్లాట్లుగా కబ్జాదారులు విక్రయిస్తున్నారని హైడ్రా అధికారుల దృష్టికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది తీసుకెళ్లడంతో ఇవాళ హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన అన్ని నిర్మాణాలని సైతం కూల్చివేశారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు గుర్తించారు. ఆ భూమిని అంతా కూడా కొంతమంది తమ పేరున రాయించుకుని దానంతా కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీనిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో హైడ్రా అధికారులు ఇవాళ రంగంలోకి దిగి వారు అక్కడ అక్రమంగా నిర్మించుకున్న ఆ స్థలాన్ని అలాగే అక్కడ ఆ భవనాలను సైతం పూర్తిగా నేలమట్టం చేశారు. మన 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇచ్చారు. అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్ లో పట్టాలు కానీ కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము. కానీ ఫస్ట్ మేము కొనేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు. మేము తెలియక మేము కొనుక్కున్నాం సార్. ఇక్కడ మేము నరసింహ అన్న దగ్గర మేము కొనుక్కున్నాము. మేమున్నాం కదమ్మా అని అంటున్నారు. మేమున్నాం కదా అని అంటున్నారు. నేను కూడా 2 times వెళ్ళి అడిగినాను, నాకు వద్దన్నా ఈ టెన్షన్స్ లో నేను ఉండలేను, నాకు అమౌంట్ రిటర్న్ చేసేసేయండి అని కూడా అడిగితే అదే మాట అన్నారు. మేము ఉన్నాం కదమ్మా, మేము చూసుకుంటాము అని అన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, అక్కడ సుమారు ఎన్ని ఎకరాల భూమిని వారు కబ్జా చేసినట్లుగా చెప్తున్నారు? అసలు స్థానికులు ఏమని ఫిర్యాదు ఇచ్చారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా అక్కడ ఉండేటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి భూమి ఇది. ఈ భూమికి సంబంధించినటువంటి దానిలో సర్వే నెంబర్ 307లో దాదాపు 317 ఎకరాల భూమి గాజుల రామారం కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా పలు దఫాలుగా వాళ్ళతో మీటింగ్లు నిర్వహించింది. దాదాపు 5-6 మీటింగ్లను ఏర్పాటు చేశారు. 6 నెలలుగా వాళ్ళకి చెప్తూనే ఉన్నారు అక్కడ ఉండేటువంటి భూములు కొనుగోలు చేసే వాళ్ళకి కానీ వాటి అన్నిటికీ కానీ. అంటే ఇందులో చూస్తే మనం పేదలు మాత్రం 40 ఎకరాల్లో ఉన్నట్టుగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మిగతా దానికి సంబంధించి 50 నుంచి 100 గజాల భూములను అక్కడ ఉండేటువంటి లోకల్ పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఆఫీసర్లతో కుమ్మక్కై దాన్ని అంతా కూడా గ్రాబ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళకి అమ్ముతున్నారు అనేది చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే హైడ్రా కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన ఇచ్చారు. దాని ప్రకారం తాము ఎక్కడ కూడా ఇప్పటికే నివాసం ఉండి ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాటి అన్నింటినీ కూడా ఏది కూడా కూల్చట్లేదు, మిగతా వాటిని మాత్రం క్లియర్ చేసి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు గతంలో ప్రభుత్వం 2014లో ఈ భూమిని వాళ్లకు కేటాయించింది. 275 ఎకరాల భూమిని వాళ్ళకు కేటాయించింది. ఆ భూమికి సంబంధించినటువంటి దానిలో దాన్ని అంతా కూడా క్లియర్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాలని మేము డిసైడ్ చేస్తాం. అందుకోసం అనుగుణంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి రెవెన్యూ శాఖ అధికారుల
సమన్వయంతో ఈ భూమిని అంతా కూడా అక్వైర్ చేసే అంటే దాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మొత్తంగా 12,000 నుంచి 15,000 కోట్ల విలువైనదిగా ఈ భూమి అంతా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే చాలా ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన తర్వాత వాళ్ళు దాన్ని పొజిషన్ లోకి తీసుకొని పోవడం కారణంగానే ఈ విధమైనటువంటి కబ్జాలు జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే చాలా కాలం క్రితం హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత దాదాపు 5-6 నెలల తర్వాత హైడ్రా మరొకసారి సండే రోజు ఈ ఆక్రమణలను కూల్చివేసేటువంటి పని చేయడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రాముడు, మరి కూల్చివేతలకు సంబంధించి అక్కడున్న స్థానికులు ఏమని చెప్తున్నారు? అంటే ప్రధానంగా స్థానికుల జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి అక్కడ నుంచి ఎవరి వైపు నుంచి రిస్ట్రిక్షన్ రావట్లేదు. ప్రధానంగా కొద్ది మంది మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఏంటంటే వీళ్ళకు ముందుగానే మీటింగ్ పెట్టారు, నోటీసులు ఇచ్చారు. అయితే సేమ్ టైం హైడ్రా గతంలో చెప్పినట్టుగానే నివాసం ఉండేటువంటి ఇళ్ల జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ఎవరి నుంచి కూడా పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రాముడు. సార్ నాది ఖాళీగా లేదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అన్ని సార్ నేను